ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఒక వాక్యం చదువుకొని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నా. అతడు పోవు మార్గములో సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా షిఫోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అయినను అంతటా ఆయన అతని విడిచేను. ప్రైజ్ లార్డ్. 26. అప్పుడు ఆమె ఆ సున్నతిని బట్టి నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి అయితివై అనెను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. చదివిన పరిశుద్ధ గ్రంథములోని వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. వాక్యాన్ని ప్రభా ధ్యానించబోతుండగా నా తండ్రి, నా దేవా, నన్ను మీ శిలువ సాటును మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ, ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో కూర్చొని ఆలకిస్తున్న వారితోనూ, మైకి యంత్రం ద్వారా వింటున్న వారితోనూ, ఒలివ ప్రార్థన శిబిరముల నుంచి ప్రవచన టెలివిజన్ ద్వారా టీవీకి ఎదురుగా కూర్చొని వింటున్నటువంటి ప్రేక్షకులతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే మాట, ప్రతి మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది. అనేక హృదయాలలో అది దూసుకొని పోతుంది ప్రభా. అనేక హృదయాలలో ఉన్నటువంటి కల్ముషాన్ని కొట్టివేసి వారిలో మార్పు తీసుకుని వచ్చి పశ్చాత్తాపాన్ని కలగజేసి నీ తట్టు త్రిప్పబడేవారుగాను, నిన్ను రక్షకుడిగా అంగీకరించి మారు మనసు అనుభవంలోనికి జీవిస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా సిద్ధపాటు చేయండి. నీ బిడ్డని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నన్ను నీ పాత్రగా వాడుకొని, పనిముట్టుగా వాడుకొని సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదికాండము 17వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వచనాలు చదవండి. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరమువారును నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను, నాకును నీకును నీ తర్వాత నీ తరము వారు అందరికీ గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోపాంగ్య చర్మమును సున్నతి పొందవలెను. అది నీకును నాకు ఉన్న మధ్యనున్న నిబంధనకు గుర్తు. 14. సున్నతి పొందని మగవాడు అనగా ఎవడి గోపాంగ్య చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు
తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఈ మాటను మనం గమనిస్తే గాన చివరి 14వ మాట మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మొదట మనం చదువుకున్నటువంటి నిర్గమకాండములోను మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయంలో 24వ వచనములో అతడు బయలుదేరి మార్గములో వెళుతున్నప్పుడు ఒక సత్రములో అతన్ని చేరగా ఆ సత్రములో అతను ఉండగా ఎవరు అతని వెళ్ళేవాడు అనే మాట మనం పరిశీలన చేస్తే మోషేకు అరణ్యములో ఆయన ప్రత్యక్షమై ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలను కానాను ప్రాంతానికి నడిపించటానికి ఆయనకు సెలవు ఇచ్చి ఆయన మాటల ద్వారా బలపరిచి అతన్ని పంపుతూ ఉంటాడు. పంపినప్పుడు ఆ వ్యక్తి వచ్చి మోషే ఆల్రెడీ ఐగుప్తుల నుంచి పారిపోయి వచ్చి మిద్యాను అనేటువంటి ప్రాంతంలో చేరి దేశమునకు వచ్చి యాజకుడు అయినటువంటి ఇత్రో ఇంట్లో చేరే తన పెద్ద కుమార్తె అయిన షిపోరాను వివాహము చేసుకొని కుమారుని కంటాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ ఆ యొక్క ఇత్రో గొర్రెల మందలకు కాపరిగా ఉంటూ గొర్రెల మందలను మేపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మోషే. ఒకరోజు దేవుని పర్వతం అయినటువంటి ఓరోబు పర్వతము దగ్గరికి ఆ మందను నడిపించుకొని వెళ్ళినప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. ఒక పొదలో నుంచి దేవుడు అతనితో మాట్లాడాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల కష్టాన్ని నేను చూస్తున్నాను, కంటిని నేను చూస్తున్నాను, బాధను నేను చూస్తున్నాను, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారిని తీసుకొని రావాలి అని ఆ మోషేతో చెప్పినప్పుడు మోషే తన యొక్క మామైన ఇత్రోకు చెప్పి తన భార్యను తన కుమారుని తీసుకొని ఐగుప్తుకు బయలుదేరుతాడు. ప్రైజ్ లార్డ్. ఆ మార్గములో వెళ్తూ ఒక సత్రము దగ్గర వచ్చినప్పుడు ఆ సత్రములో ఆగారు ఆ కుటుంబం. ఏ కుటుంబం అండి? మోషే, తన భార్య, తన కుమారుడు. ఎవరండి వీళ్ళు? దేవుని చేత పిలువబడిన సంతానము, దేవుని ఎరిగినటువంటి కుటుంబం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి కుటుంబం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని సున్నంగా తెలిసినటువంటి కుటుంబం. నాయనా ఆ యొక్క యాజకుడైన ఇత్రో కుమార్తె కూడా పరిశుద్ధ గ్రంథం చదివిన కుమార్తె, మందిరానికి వెళుతున్న కుమార్తె, యాజకులు బోధిస్తున్నటువంటి విషయాన్ని గ్రహిస్తున్నటువంటి కుమార్తె. ఎందుకంటే తన తండ్రే యాజకుడు కనుక ఆ మందిరానికి, ఆ మిద్యాను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మందిరానికి తన తండ్రియే యాజకుడుగా కనుక ఇత్రో గారు ఆ యాజకుడు కనుక ఆ యాజకుడు పెద్ద కుమార్తె అయినటువంటి ఈ షిపోరా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేదనుకుంటాను. ఆమె ఆ యొక్క ధర్మశాస్త్రముల యొక్క ఉన్నటువంటి మాటలన్నిటి కూడా చాలా వరకు తన హృదయాలు పదిలపరుచుకొని ఉండవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరా, మోషే అయితే ఆల్రెడీ ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు ఇజ్రాయేలు ప్రజల సంతానమే, కానీ ఫరో ఇంట్లో పెరిగాడు. కానీ ఐగుప్తులో ఉన్నప్పటికీ, ఫరో ఇంట్లో ఉన్నప్పటికీ, కానీ ఇజ్రాయేలు ప్రజల యొక్క దేవుడైన యెహోవా గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు, శక్తిని ఎరిగినవాడు గనుక ఆయన కూడా ఉన్నది. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఒకటే. ఏంటయ్యా అంటే మోషే జన్మించిన సమయంలో ఫరో రాజు ఇజ్రాయేలు ప్రజలకు జన్మించిన ప్రతి ఒక్కరి మగపిల్లవాడిని సముద్రములో విసిరేయమని చెప్పాడు. కాబట్టి మోషే తల్లి దాచింది 3 నెలల వరకు.
3 నెలల వరకు ఎవరి కంట కనబడకుండా, ఏడుపు వినపడకుండా జాగ్రత్త పడింది. కానీ సున్నతి చేయించలేకపోయింది. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయంలో 12-13 వచనాలు చదివితే కాడ 8 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కడు కూడా పురుషుడు 8 రోజుల వయస్సు కలిగిన నాటి నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి అబ్రాహాము ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి సున్నతి చేయబనే ఆజ్ఞ. వారి కుటుంబ సభ్యులే కాదు, తన ఎండితో కొనుగోలు చేయబడినటువంటి దాసులైనటువంటి మగవారి అందరి కూడా సున్నతి చేయమనే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఎవరిని వదలకూడదు అని ఆజ్ఞాపించాడు. అది ఈ యొక్క నిబంధన, సున్నతి అనే నిబంధన శరీరానికి సంబంధించింది. ఇది నాకు మీకు ఉన్నటువంటి నిబంధన అనేటువంటి మాట స్పష్టంగా అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఆనాడు అబ్రహాము 99 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై ఉన్నప్పటికీ ఇస్సాకు ఆనాడు 8 రోజుల బాలుడు అయినప్పటికీ కూడా అందరికీ సున్నతి చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నిబంధన. ఏంటది? నిబంధన, దేవుడు ఆజ్ఞాపించిన నిబంధన. ఎందుకంటే తక్కిన ప్రజలకును వీరికి ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలని, గుర్తుగా ఉండాలని, ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా ఉండాలని ఆశ కలిగిన వాడైనాడు దేవుడు. కనుక ఆ నిబంధన అబ్రాహాము చేత చేయబడినవాడు. కానీ అబ్రాహాము సంతానమైన తరాలు గలిసిన తర్వాత ఈ తరము అంటే మోషే తరము వచ్చేలోపు ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి సందర్భంలో ఆ వాతావరణంలో మోషేకు సున్నతి చేయించలేకపోయారు ఆ ఇజ్రాయేలు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా, భయము చేత. మగపిల్లవాడని తెలిస్తే నదిలో ఇసిరివేయటమే, చంపేయటమే. ప్రైజ్ ది లార్డ్. అందుకని దాయవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఆయనకు సున్నతి చేయలే. ఇప్పుడేమైంది? మార్గంలో సున్నతి కలిగిన వారి ప్రజలలోకి వెళ్తున్నారు. సున్నతి కలిగిన, నిబంధన కలిగినటువంటి దేవుని బిడ్డలు, సర్వశక్తి గల దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రజలను ఆ యొక్క ఐగుప్తులో నుంచి కనాను ప్రాంతానికి తీసుకురావటానికి, నాయకత్వం వహించి తీసుకురావటానికి పంపించుచున్నాడు దేవుడు. అయితే ఆ దేవుడు తేరి చూడగా మోషేకు సున్నతి లేదు, అంటే తన నిబంధన లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నిబంధన లేదని గుర్తించాడో దేవుడు, ఆ మార్గములో దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు. ఆ సత్రం దగ్గర ఎదుర్కొని అతన్ని చంప చూశాడంట. ఏం చేశాడు? చంప చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చంప చూసినప్పుడు అతని సత్రములు పండుకున్నాడు, ఎలవేళ తనకలాడుతున్నాడు. తన భార్య అయిన సిపోరాకు అర్థం కాలే. అక్కడ ఎవరితో సహాయం తీసుకోవాలన్నా అరణ్యములు ఎవరు లేరు. అప్పుడు దేవుని యొక్క వాక్యము గుర్తొచ్చింది. ఈయన మాట్లాడి ఉండవచ్చు, మోషే తన భార్యకు చెప్పి ఉండవచ్చు తన స్థితిగతి యావత్తు, తను నడిచిన నడక, తను పెరిగిన విధానము, ఎక్కడ పెరిగింది, ఎలా పెరిగింది, తన తల్లి పాలు ఇచ్చి ఎలా పోషించింది, ఎలా ఐగుప్తుల విషయంలో అన్ని తెలియజేసింది. అన్నీ కూడా మోషే తన భార్యతో వివరించి ఉండొచ్చు. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 17వ అధ్యాయములో లిఖించబడిన ఈ సత్య వాక్యము 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వాక్యము జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు సిపోరాకు. ఎలా జ్ఞాపకం వచ్చింది? జ్ఞాపకం రాకపోతే తన కుమారునికి సున్నతి చేసేది కాదు. జ్ఞాపకం రాకపోతే, వాక్యము తెలియకపోతే ఆ యొక్క స్త్రీ, ఆ సిపోరా తన కుమారుడే సున్నతి చేసేది కానే కాదు. ఆ సున్నతి చేయకపోతే మోషే బ్రతికేవాడు కాదు. ఒక క్రైస్తవ జీవితము జీవిస్తున్న క్రైస్తవ స్త్రీలారా, ఇక్కడ కూర్చున్న స్త్రీలారా, ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్న స్త్రీలారా, ఈ ప్రవచన టెలివిజన్లో ఎదురుగా కూర్చొని టీవీకి ఛానళ్ళకు ఎదురుగా కూర్చొని వింటున్న స్త్రీలారా ఆలకించండి. ఎందుకు మనం పరిశుద్ధ గ్రంథం చదవాలి? ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యము వినాలి అంటే
దేవుడు ఒక మాట అంటాడు, నా మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకోండి అని. ప్రైజ్ ది లార్డ్. అది సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాయి. నీ కుటుంబానికి క్షేమం కలగటానికి, నీ కుటుంబానికి మేలు చేయటానికి మార్గమై ఉంటాయి జీవవాక్యము. ప్రైజ్ ది లార్డ్. షిప్యోరా అనే ఈ స్త్రీ కూడా దేవుని యొక్క బిడ్డే. సైన్యములకు అధిపతిగా యెహోవా ఏర్పాటు చేసుకున్న కుమార్తె. మీరు కూడా ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న కుమార్తెలే. ఆనాడు ఆ కుమార్తె కూడా మందిరంలో వాక్యం విన్నది, ఈనాడు మీరు వాక్యాలు వింటున్నారు. ఆనాడు ఆ కుమార్తె కూడా ధర్మశాస్త్రాన్ని చదివింది, నేడు మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. వాక్యం వింటమంటే, వాక్యం చదవటం అంటే ఎంత మేలో ఈ యొక్క శ్రీ సిఫోరా గారిని గురించి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథము పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రమే కాదు, చదువు రాదని అనుకొని కూర్చోవటం కాదు. ఇళ్లలో చదువు రాకపోయినా మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఏమీ మాట్లాడుతున్నాడు, ఆ మాటలో ఉన్న భావం ఏంటి, పాస్టర్ గారు ఎలా వివరిస్తున్నాడు, అది నా జీవితంలో సంభవించినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన కలిగిన వారై మందిరంలో ఉండాలి. చదువు రాని విషయం, చదువు రాని వారి గురించి మాట్లాడుతున్నా. చదువు వచ్చిన వాళ్ళు మందిరం పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి, వాక్యం వినాలి, మందిరంలో వాక్యం విని ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి. అప్పుడే ఈ షిప్రా లాంటి స్త్రీలుగా మీరు సిద్ధపాటు అవుతారు. అపాయం వచ్చింది, తన భర్తకే ప్రాణాపాయం వచ్చింది, తన కుమారునికే ప్రాణాపాయం వచ్చింది. సున్నతి కలిగిన వారి మధ్యకు వెళ్ళి వారిలో కలిసి జీవించడానికి యోగ్యత లేనటువంటి, సున్నతి లేని భర్త, సున్నతి లేని కుమారుడు దేవుడు ఎదుర్కొన్నాడు. తన భర్తను ముందు చంపాలని చూశాడు. తన భర్త సత్రములు పండుకొని దిగలేలాడిపోతున్నాడు. ఆమెకి వెంటనే నేను ఎక్కడికి వెళ్తున్నానని ఒక ప్రేరేపణ వచ్చి ఉంటుంది. దేవుడు తన ప్రేరేపణ కలిగించుంటాడు ఆ కుమార్తెను. ఎందుకంటే ఈ కుమారుని నాయకత్వం వహించటానికి మోషేను పంపిస్తున్నాడు గనక, మోషేను కూడా బ్రతికించుకోవాలి గనక, మోషే తన యొక్క ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలి గనక, ప్రభువే యేసయ్యే ఆ సర్వశక్తి గల దేవుడే ఆ సిఫోరాకు, మోషే భార్యకు ఒక ప్రేరేపణ కలిగించి ఉండవచ్చు, ఒక వాక్యాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. ఆ వాక్యమే ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనం. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని అయితే గోపాంగ చర్మమును చేయబడదు, సున్నతి చేయబడదో, ఇక్కడ ఆగండి, ఏ పురుషుని యొక్క గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో, ఎవడైతే నిబంధనకు వ్యతిరేకంగా ఉంటాడో, నిబంధనను పాటించడో, వాడు ఏమవుతాడంట, జనుల నుంచి కొట్టివేయబడతాడు అని మాట ఉంది. కొట్టివేయబడటం అంటే తీసివేతాడు అని అర్థం. అంటే వాడు ఉండడు, చనిపోతాడు అని అర్థం. ప్రైజ్ లార్డ్. చంపేస్తానని అర్థం. తను ఏర్పాటు చేసుకున్న ప్రజలు, సున్నతి చేయించుకొని నిబంధన ప్రకారం జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో సున్నతి చేయించుకోకుండా, ఆ గోప్యాంగ చర్మ సున్నతి చేయబడకుండా, ఆ నిబంధనను ఆచరించకుండా ఉన్న మగవాడు ఏనాటికైనా కొట్టివేయబడతాడు, తీసివేయబడతాడు అనే మాట ఎప్పుడు గుర్తు వచ్చిందో షిఫరాకు, వెంటనే షిఫరా ఏం చేసింది తెలుసా? ఆ యొక్క దగ్గర ఉన్నటువంటి రాళ్ళలో ఒక పదునైన రాయి తీసుకున్నది. పదునైన రాయి ఎతికింది. ముందు తన భర్తను బ్రతికించుకోవాలి, తన కుమారునికి సున్నతి చేయాలని ఆశ కలిగింది. వెంటనే ఒక రాయి తీసుకొని, సున్నతి రాయి, పదునైన రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసింది. ప్రైజ్ ది లార్డ్.
ఆ సున్నతి చేసి అది తీసుకొని ఎక్కడ పడేసింది? ఆయన పాదాల దగ్గర పడేసిందంట. ఎవరి దగ్గర? మోషే పాదాల దగ్గర పడేసిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క సున్నతి చేసిన ముక్కను, ఆ రక్తముతో నిండిన ముక్కను, ఆ రక్తము ప్రవహించుతుండగానే, ఆ రక్తము కారుతుండగానే, ఆ రక్తముతో కలిసినటువంటి ఆ యొక్క ముక్కను, ఆ యొక్క దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పడేసింది? మోషే పాదాల దగ్గర పడవేసి ఒక చక్కటి ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది ఆమె? ఏమని ప్రార్థన? నిజముగా నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయినావు అని ప్రార్థన చేసింది. ఏమి ఎక్కువ ప్రార్థన చేయలా. ఇప్పుడు ఈ సమయంలో, ఈ గడియలో నిజముగా, చూడండి ఆ మాటలో ఎంత అర్థం ఉందో. నిజముగా నువ్వు వాక్యాన్ని గుర్తు చేసావు ప్రభువా, ఆ వాక్యానుసారంగా నా కుమారుని యొక్క గోప్యాంగ చర్మాన్ని నేను సున్నతి చేసి ఇదిగో నా భర్త అయినటువంటి మోషే పాదాల దగ్గర పడవేశాను. ఆ రక్తముతో కూడినటువంటి ఆ యొక్క భాగాన్ని నా భర్త యొక్క పాద సన్నిధిలో ఉంచాను. నా భర్త ఇప్పుడు నాకు రక్త సంబంధికుడు. నా కుమారుని రక్తముతో నింపబడిన ఈ యొక్క భాగం నా భర్త పాద దగ్గర పెట్టాను కనుక ఇప్పుడు నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయ్యావు అని ఎప్పుడు పలికాదో అప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క అతనిని విడిచెను అని మాట అక్కడ రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. వదిలివేసి వెళ్ళిపోయాడంట. చంపాలని చూసినటువంటి సర్వశక్తి గల దేవుడు మోసెను వదిలివేసి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు మరొక మాట అంటుంది, అవును నిజమైనటువంటి రక్త సంబంధమైనటువంటి ఈ రక్త సంబంధం అనే మాట మీరు మీ మనసులో పదిలపరుచుకోండి. రక్త సంబంధం ఎట్లా అయ్యాడు? రక్త సంబంధం ఎలా అయ్యాలంటే, దేవుడు సర్వశక్తి గల దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి మాటలో, సున్నతి అనే మాటలో, ఆ గోప్యాంగ మగవాని యొక్క చర్మాన్ని, గోప్యాంగ చర్మాన్ని కట్ చేసినప్పుడు రక్తము ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తము ప్రవహించినప్పుడే ప్రభు అయిన సర్వశక్తి గల దేవుడికి రక్త బలి అయింది. ప్రైజ్ ది లార్డ్. రక్తముతో అతని ఇయ్యాడు కనుక రక్త సంబంధికుడు అయ్యాడు. ఎవరితో రక్త సంబంధికుడు అయ్యాడు? ప్రభువారితో రక్త సంబంధికుడు అయ్యాడు. సైన్యములకు అధిపతి యెహోవాతో రక్త సంబంధికుడు అయ్యాడు. ఎందుకంటే అతని యొక్క రక్తము చిందించబడింది కాబట్టి, ఆ గోప్యాంగ చర్మము నుంచి ఆ రక్తము చిందించబడింది కనుక ఆ యొక్క పురుషులందరూ కూడా ఏమయ్యారంట? రక్త సంబంధికులయ్యారు. నిబంధన రక్త సంబంధికులయ్యారు. దేవుడికి రక్త సంబంధికులయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంత మర్మయుక్తమైన మాట ఉంది అందులో. ఎందుకు క్రైస్తవులను, ఎందుకు స్త్రీలు మందిరానికి పోవాలి, ఎందుకు వాక్యం వినాలి అంటే, ఇటువంటి సందర్భం కాకపోయినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా జయించటానికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన జీవితంలో నీకు కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. నేను అనేక మంది కూడా ప్రార్థన చేస్తుంటా. ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకుండా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా. దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తాడు. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు ఆలకించి, ఎస్, పరిశుద్ధ గ్రంథములో నేను ఈ వాక్యం ద్వారా పలానా వ్యక్తికి మేలు చేశాను, పలానా వ్యక్తికి నేను న్యాయం చేశాను కనుక, నా దాసుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు కనుక, నా దాసుడు చేయించిన ఈ వ్యక్తికి కూడా నేను ఆ వాక్యాన్ని నేను గుర్తు చేసుకొని బాగు చేయాలని ఆలోచన కలిగిన వాడే నా దేవుడు బాగు చేస్తాడు. ఎలా అంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఒక రోగి వచ్చాడు. రోగి బాధపడుతూ వచ్చాడు. అయా ప్రార్థన చేయమని అడిగాడు.
ప్రార్థన చేస్తూ ఉంటాను. అయా ముట్టువయ్యా ప్రభువా, నువ్వు గాయమైన హస్తంతో ముట్టు, స్వస్థపరచు ప్రభువా, నువ్వు స్వస్థపరచు, నువ్వు తాకితే బాగుపడతాడయ్యా అంటావు. కానీ అదే సమయంలో ప్రభువా నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో నువ్వు చెప్పిన ప్రకారము స్వస్థపరచు యెహోవాను నేనే చలవిచ్చిన దేవా, ఇదిగో ఈ కుమారుడు రోగముతో బాధపడుతున్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు, ఈ రోగ ఆశ్చర్యకరమైన వాడు ఈ జ్వరముతో బాధపడుతున్నాడు ప్రభువా, ఇతన్ని నువ్వు ముట్టి బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ లేఖనము గుర్తు వస్తుంది. ఆ లేఖనము గుర్తు వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, మరణ ఛాయలో ఉన్నప్పుడు, మరణిగా వ్యాధిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో పాలయ్యి ఉన్నప్పుడు, అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభువా హాస్పిటల్లో మరణ ఛాయలో ఉన్నాడంట, మరణిస్తాడని డాక్టర్లు అంటున్నారంట, బతికించు వాడవు నువ్వే ప్రభువా, బ్రతికించగల శక్తి గల దేవుడవు నువ్వే ప్రభువా, నువ్వు ఆయన మృతులైన వారిని సైతం బ్రతికించిన దేవుడవు నువ్వే గనక నువ్వు బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయరి కుమార్తె అయినటువంటి ఆ 12 సంవత్సరాల కుమార్తెను నువ్వు బ్రతికించలేదా? బ్రతికించు ఈ కుమారుని. 3 దినముల పాతి పెట్టి ఉన్న లాజరును లే బయటికి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు సజీవుడిగా బయటికి రాలేదా? వచ్చాడు. ఈ కుమారుని కూడా బ్రతికించి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురా, వాళ్ళ కుటుంబంలో కలుపు, ప్రజలతో నిన్ను మహిమపరిచి బిడ్డలుగా ప్రార్థన చేస్తారని ఈ లేఖనాలు గుర్తు చేసినప్పుడు దేవుడు ప్రార్థనలో అలా వాక్యాలు ఎత్తున పెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగాయి కూడా, అద్భుతం జరిగాయి. నా ప్రియ సహోదరి సహోదరు, కోమానికి వెళ్ళిపోయిన వారు సైతం బ్రతికి వచ్చారు. అనేక కార్యాలు జరిగినాయి శిబిరంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు, సర్వశక్తి గల దేవునికి లేఖనాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు, లేఖనాలను జ్ఞాపకం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనలో లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావా? నీ కష్టం వచ్చినప్పుడు, నీ బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు, నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కానప్పుడు, నీ బిడ్డలకు సంతానం కలగనప్పుడు నువ్వు లేఖనాలు ఎత్తిపట్టి అవును ఎలీయెజరు ప్రార్థన చేయగా ప్రభువా మార్గ మధ్యములో నువ్వు రిబకాను చూపించి నాయనా ఇస్సాకుకు యోవాబు జరిగించిన దేవా నా కుమారుని విషయంలో నువ్వు ఎందుకు చేయటం లేదు? నా ప్రార్థన ఎలీయెజరు ప్రార్థనకు సమానము కాదా? ప్రార్థన ఎవరు చేసినా నేను ఆలకిస్తానన్నావు కదా అని ఏ రోజైనా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, సహోదరిగా నువ్వు చేసావా? ఆలోచన చేయి రాజు. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.